ఇంపార్టెంట్ మీటింగ్ ఉండబోతుంది భారత్ అమెరికా మధ్య. సంబంధాల మధ్య కూడా చాలా కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. భారత కాలమానం ప్రకారం రేపు అంటే రేపు తెల్లవారుజామున 3:30 గంటలకి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కాబోతున్నారు. చివరిసారిగా వాళ్ళు 2020లో అహ్మదాబాద్లో మోడీ హౌడీ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇద్దరి మధ్య. బట్ ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న స్టేట్మెంట్స్ భారత్కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. సో ఈ అంశం మీద చర్చిద్దాం. అంటే మోడీ ట్రంప్ మీటింగ్ అన్నది ఎట్లా డిసైడ్ చేయబోతుంది భారత్ అమెరికా సంబంధాన్ని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్టాక్ మార్కెట్స్ నుంచి మొదలు పెడితే స్టూడెంట్స్ వరకు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీటింగ్ అవుట్కమ్ గురించి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కనగంటి రమేష్ గారు. కనగంటి రమేష్ గారిని నేను ఇంట్రొడ్యూస్ చేయాలంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్, తర్వాత అమెరికన్ స్టడీస్ గురించి జేఎన్యూ నుంచి ఆయన డాక్టరేట్ కూడా పొందారు. చాలా తక్కువ మంది బహుశా అమెరికన్ స్టడీస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదువుకున్నారు. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు యుఎస్ అంటే పెద్ద పట్టింపు లేదు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి గ్రామంలో ఒక 10-15 మంది ఉంటారు అమెరికా నుంచి వెళ్లేవాళ్ళు కదా. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, సెటిల్ అయ్యేవాళ్ళు, సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు. సో చాలా కీ మీటింగ్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మీటింగ్ ద్వారా? ఫస్ట్ స్టూడెంట్స్ విషయానికి వద్దాం. స్టూడెంట్స్ కానీ వీసా ద్వారా వెళ్లే వాళ్ళకి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ట్రంప్ ఆల్రెడీ 280 మందిని డిపోర్ట్ కూడా చేసేసారు. ఇంకా యుద్ధ విమానాల్లో పంపిస్తున్నారు, సంఖ్యలు వేస్తున్నారు. సో మోడీ ఏమన్నా ఆయన కన్విన్స్ చేసే అవకాశం ఉందా? వెరీ గుడ్. గివెన్ ది జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ రియాలిటీస్ దృష్టిలో పెట్టుకొని భారతదేశానికి సంబంధించినంత వరకు రక్షణ పరమైన డిఫెన్స్ రక్షణ సెక్యూరిటీ స్ట్రాటజీ పరమైన అంశాల్లో భారత్తో చెలిమి అమెరికాకు కావాలి, అమెరికాతో చెలిమి భారత్కు కావాలి. కానీ మీరు చెప్పినట్టు F1 స్టూడెంట్ వీసాలు కానీ లేదా H1B H4 వీసాలు, L1 వీసా, M1 వీసా, ఇట్లా రకరకాల వీసాలు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక 3.5 లక్షల మంది స్టూడెంట్స్ అమెరికాలో చదువుతుంటే అందుట్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి 1,15,00,000-1,20,000 మంది. సో 1/3 33% తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నారు మన తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తప్పనిసరిగా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి జనవరి 20, 2025 నుంచి ఇవాళ వరకు ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో ఒక 2-3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మూలాన మనకి ఇబ్బంది కలిగిన అంశం చాలా వాస్తవం. ఏంటి? ఫస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక లెక్కల ప్రకారము ఒక 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇండియా పంపించేయటం, అమెరికా నుంచి ఇండియాకి అక్రమ వలసదారులను పంపించేయటం మనం తప్పు పట్టట్లేదు. కానీ పంపించిన విధానము అంటే సంఖ్యలేసి వాళ్ళని ఏదో ఒక యుద్ధ ఖైదీలాగా, ప్రెజర్ ఆఫ్ వార్ లాగా, లేకపోతే ఏదో ఒక యాంటీ నేషనల్ ఒక ఎక్స్ట్రీమిస్ట్కి ఒక టెర్రరిస్ట్కో ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వటం తప్పనేది భారతదేశంతో పాటు మిగతా అన్ని దేశాలు దాన్ని తీవ్రంగా ఖండించినాయి మోడీ మన ట్రంప్ చేసిన పనికి. సో అది పక్కన పెడితే మనం కూడా మన భారత్ నుంచి లేకపోతే మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండుంటే వాళ్ళ నెగటివ్ ఆస్పెక్ట్లో పడకుండా ప్రాపర్గా ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా, ఎక్స్టెన్షన్ ఆఫ్ పాస్పోర్ట్, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఇంటర్నల్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటారండి, ఐస్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. అది వచ్చి సెర్చ్ చేసినప్పుడు ప్రాపర్ డాక్యుమెంటేషన్ కనుక చూపించగలిగితే ఇండియన్ టాలెంట్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ నుంచి వెళ్ళిన వాళ్ళు they're very valuable assets to United States American economy also. వాళ్ళకేం ప్రాబ్లం లేదు సార్. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇల్లీగల్ గా వెళ్ళిపోయి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయినా, వీసా ఎక్స్టెన్షన్ అయిపోయినా రెన్యువల్ చేయించుకోకుండా అక్కడే ఉన్న వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇది. ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఒకటి ఇప్పుడు ఒక బహిరంగ రహస్యం ఏంటంటే మన దగ్గర నుంచి చదువుకుని వెళ్లే స్టూడెంట్స్ అక్కడ వర్క్ చేస్తారు. అవునండి, ఎందుకంటే అంత అఫోర్డ్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి వాళ్ళకి డబ్బులు పంపే వాళ్ళు బహుశా నేను 25 to 30% ఉంటారు. మిగతా 75% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏదో ఒక దగ్గర వర్క్ చేస్తారు. 100%. అది మేబీ రెస్టారెంట్ లోనో, పెట్రోల్ బంక్ లోనో, డిపార్ట్మెంట్ స్టోరో ఏదో ఒకటి మినిమం అవర్స్ వర్క్ చేస్తారు. వర్క్ చేయడం అనేది అక్కడ ఇల్లీగల్, అంతేనా?
చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వేరే వర్క్ చేయకూడదు. ఇది ఒక పాయింట్. F1 స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్ళారు కాబట్టి మీ ప్రథమ కర్తవ్యము మీకు 100లో 80% ఫోకస్ ఆన్ యువర్ స్టడీ, 20% యు ఆర్ సపోజ్ టు వర్క్ అనేది గివెన్ ది, అంటే వర్క్ చేయొచ్చు 20 అవర్స్ మనకి ఓపీటీ అంటారు, మన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు, క్యాంపస్ లోనే చేయాలి అకార్డింగ్ టు ద రూల్స్. వెన్ వి సైన్ ద ఫార్మ్ అది క్లియర్ కట్ గా రాసి ఉంటుంది అది. కానీ మన వాళ్ళు లాస్ట్ ప్రెసిడెంట్ జో బైడెన్ గానీ, అంతకు ముందులో ఉన్న మన బరాక్ ఒబామా గానీ, ఇంకా అంత మొదలు వెనక్కి చూసుకుంటే డెమోక్రటిక్ ప్రెసిడెంట్స్ ఎవరున్నా గానీ దీన్ని అంత సీరియస్ గా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాల. ట్రంప్ వచ్చి కొత్త లా పెట్టలేదు సార్. ట్రంప్ వచ్చి ఉన్న లాని ఇంప్లిమెంట్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నేషనాలిటీ, కాస్ట్, క్రీడ్, ఆ క్యాంపస్ లోనే పని చేసుకోవచ్చు. ఆ క్యాంపస్ లో 20 అవర్స్ పని చేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు చాలదు, 20 అవర్స్ చాలదు మనకి. మనము అదే సార్, నేను జీ తెలుగు ద్వారా సార్ మీ ద్వారా నేను మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు చెప్పేది, అమెరికాలో చదువుకోవటానికి యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇచ్చే మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్, ఆ మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుంటే యూ డోంట్ నీడ్ టు టేక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్, యూ డోంట్ నీడ్ టు మార్టగేజ్. మీ ఆస్తులు, మీ స్థలాలు, పొలాలు తాకట్టు పెట్టకుండా అమెరికాలో చక్కగా విద్యాభ్యాసం చేయడానికి మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి అక్రాస్ ద ఎందుకు యూజ్ చేసుకోవట్లేదంటారు మరి? అబ్సల్యూట్లీ. ఈ ప్రశ్నని మీరు తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న కాలేజ్ ప్రిన్సిపల్స్ ని, హానరబుల్ వైస్ ఛాన్సలర్స్ ని మీరు అడగాలి. ఈ ప్రశ్న అవగాహన లేదా? అవగాహన లేకపోవటం ఒకటి. అంటే అందరికీ వస్తుందా సార్? ఎక్కువ పర్సెంట్ అమెరికాలో ఒక గొప్పతనం ఏంటంటే, నేను అమెరికన్ స్టడీస్ లో PhD చేసినవాడిగా, అమెరికాలో చదువుకొని అమెరికాలో టీచింగ్ చేసినవాడిగా చెప్తున్నాను నేను. అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి తప్పనిసరిగా అక్కడ అవకాశం ఉంటుంది. ఎవరు ఇస్తారు? అమెరికన్ గవర్నమెంట్. అదేనండి, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా. పేర్లు చెప్పనా సార్? స్కాలర్షిప్స్ పేర్లు. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ జీ తెలుగు. ఎందుకో చెప్పనా సార్, ఎవరు ఈ స్కాలర్షిప్స్ గురించి మాట్లాడరు సార్. ఎందుకో తెలుసా సార్? మధ్యలో ఉన్న కన్సల్టెంట్స్ ఎవరైతే హైదరాబాద్ లో అమీర్పేట నుంచి, సికింద్రాబాద్ నుంచి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉన్న కన్సల్టెంట్స్ ఉన్నారు చూడండి సార్, వాళ్ళు లాభపడుతున్నారు. ఎలా లాభపడుతున్నారు? స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు ఇక్కడ 15-20 వేలు. అక్కడ ఆ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ నుంచి మన పర్సెంటేజ్ తీసుకుంటారు ప్రతి స్టూడెంట్ మీద. దీని మూలంగా నష్టపోతుంది ఎవరో చెప్పనా సార్? మన స్టూడెంట్స్ తల్లిదండ్రులు. లెట్ మీ బి ద వాయిస్ of the students who are going to go to United States of America. Let me be the voice of the parents. అంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడతా పిల్లల భవిష్యత్తు కోసం స్థలాన్ని పొలాన్నైనా తాకట్టు పెట్టి నా కొడుకు కూతుర్ని అమెరికా పంపించాలనుకున్న వాళ్ళకి నేను మీ ద్వారా సార్, భరత్ గారు, మీ ద్వారా నేను జీ తెలుగు ద్వారా చెప్పేది ఏంటంటే, అమెరికాలో చదువుకోవటానికి రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. నేను చెప్తానండి. నెహ్రూ స్కాలర్షిప్ అండి, అబ్దుల్ కలాం స్కాలర్షిప్ అండి, ఫుల్ బ్రైట్ జూనియర్ స్కాలర్షిప్స్ అండి, ఫుల్ బ్రైట్ సీనియర్ అండి, తర్వాత హ్యూబర్ట్ హంప్రీ స్కాలర్షిప్ అండి, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా మా నాన్నగారు వ్యవసాయ కూలీ సార్, మా తెనాలి భరత్ గారు. నేను వ్యవసాయ కూలీ కొడుకు పుట్టిన నేను అమెరికాలో 15 యూనివర్సిటీస్కి వెళ్ళానండి ఆన్ మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ తీసుకొని. దాన్ని IVLP ఫెలోషిప్ అంటారు, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని. ఎమర్జింగ్ లీడర్స్ కి ఇస్తారు అది. ఇప్పుడు మీకు 6 రకాల స్కాలర్షిప్స్ చెప్పారు. ఇవి కాకుండా రోడ్ స్కాలర్షిప్ ఉందండి, 7 రకాల స్కాలర్షిప్స్ మీకు ఇప్పటికిప్పుడు చెప్పాను. ఇవి కాకుండా ఇంకొక 7 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. మరి అక్కడ చదువుతున్న వాళ్ళు కూడా తెలియట్లేదా? చెప్తాను. వెరీ క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి కడుపులో కసుండి వెళ్లాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ రూట్ తీసుకుంటున్నారు. షార్ట్ కట్ లో ఏదో ఒక విధంగా నేను అమెరికా వెళ్ళిపోవాలి, నాకున్న స్థలాలు పొలాలు తాకట్టు పెట్టమని తల్లిదండ్రులను ఇబ్బంది పెడతాము. GRE టోఫెల్ రాయటము ఒక ఎత్తండి, అలా రాసి వెళ్తాం అమెరికాకి. అది కాకుండా GRE టోఫెల్ తో పాటు ఎడ్యుకేషన్ లోన్ బ్యాంక్స్ నుంచి తీసుకొని అధిక వడ్డీకి లేదా తక్కువ వడ్డీకి సార్ 2 ఏళ్ళు MS చేయాలంటే అక్కడ మీకు మినిమం 50 లక్షల రూపాయలు అవుతుంది సార్. మినిమం చెప్తున్నా. ఆ 50 లక్షల రూపాయలు అయిపోయిన తర్వాత కూడా, MS అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో జాబ్ రాకుండా లాస్ట్ 1 year నుంచి ఖాళీగా ఉన్నవాళ్ళు నాకు ఎంత మంది ఫోన్లు చేస్తున్నారంటే గత 15 రోజుల నుంచి, ఈ స్కాలర్షిప్స్ తెలిసిన తర్వాత అయ్యో మాకు తెలియదే అని చెప్పి. దయచేసి మాదొక నాట్ ఫర్ ప్రాఫిట్. F1 వీసాతో వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఉండొచ్చా? జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ వెతుక్కోవచ్చు అండి, తప్పనిసరిగా వెతుక్కోవచ్చు. H1Bకి అప్లై చేయొచ్చు. తర్వాత మీరు అమెరికన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతా ICE, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యొక్క
బ్యాడ్ బుక్స్ లో ఉండకుండా ఎవ్రీథింగ్ అఫీషియల్ గా వెళ్తే మెరిట్ స్కాలర్షిప్ కొట్టుకొని వెళ్తే రాయల్ గా అమెరికన్ గవర్నమెంట్ మీకు వెల్కమ్ చేస్తుంది. దాంతో పాటు భరత్ గారు మళ్ళీ సో స్కాలర్షిప్ చేయడం ద్వారా మన చదువుకు ఖర్చు 100% ఖర్చు తగ్గుద్ది. సో అక్కడ స్టే వరకు పెట్టుకోవచ్చు. మన సాయి కుమార్ 20 గంటలు సరిపోద్ది. మన సాయి కుమార్ రెడ్డి గారు అని ఒక అబ్బాయి పాపం ఆత్మహత్య చేసుకున్నాడు సార్ అమెరికాలో. మేజర్ రీజన్ ఏంటో తెలుసా సార్? ఆర్థిక ఇబ్బందులు. ఎస్పెషల్లీ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్లు తీసుకొని అక్కడికి వెళ్తాం. ఎంత మంది మాకు మెసేజ్లు పెడుతున్నారంటే, సో దయచేసి సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీ జీటీ తెలుగు ద్వారా సార్ ఒక విన్నపం ఏంటంటే, ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు, ఆయన మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సార్, చాలా మంచివారు. నేను ఆయనతో కలిసి పనిచేస్తా ఉంటాను. ఈ ఇద్దరు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎట్లా అమెరికాకు పంపించాలి మన స్టూడెంట్స్ ని తక్కువ ఖర్చుతో, మెరిట్ స్కాలర్షిప్స్ ఎన్నున్నాయి అనే మీద మేము కూడా సహకరిస్తాం సార్. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున వీఆర్ నాట్ ఫర్ ప్రాఫిట్ థింక్ ట్యాంక్ ఇన్ హైదరాబాద్ మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో మా ఆఫీస్ ఉంది. మేము నాట్ ఫర్ ప్రాఫిట్ పనిచేస్తున్నామండి. ఒక 30 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దీంట్లో సభ్యులుగా ఉన్నారు సార్. మీకు తెలుసు సార్, గత 12 ఏళ్ల నుంచి దేశ అంతరంగ భద్రత, విదేశీ వ్యవహారాల మీద మేము పనిచేస్తున్నామని. సో దయచేసి నేను మిమ్మల్ని తల్లిదండ్రులకి మీ జీ తెలుగు ద్వారా అప్పీల్ చేస్తుంది ఏంటంటే, ప్లీజ్ డు నాట్ గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్ 60 లక్షలు 50 లక్షలు తీసుకోవద్దు. మెరిట్ స్కాలర్షిప్ ఉపయోగించుకోండి. అమెరికా కాకుండా భరత్ సార్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్, టర్కీ, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, ఈ కంట్రీస్ లో చదువుకోవటానికి 15 దేశాలతో భారతదేశ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీరు ఢిల్లీలో చాలా కాలం మీరు పనిచేశారు సార్, శాస్త్రి భవన్ మన ఇండియా గేట్ దగ్గర సార్. సో వాళ్ళతో ఆ 15 దేశాల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఫండెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తుంది, ఫండెడ్ బై దీస్ 15 కంట్రీస్. ఆ కంట్రీస్ వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే స్కాలర్షిప్ సార్. ట్యూషన్ ఫీజు, మెడికల్, ఫ్లైట్ టికెట్, స్టైఫండ్, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ అండర్ ది స్కాలర్షిప్ సార్. ఓకే, కైండ్లీ అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ అని వాళ్ళు కూడా పెట్టారు. సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు, చాలా తక్కువ అమౌంట్ సార్, చాలా తక్కువ మంది కవర్ అవుతుంది సార్. ఇది మ్యాసివ్ కవరేజ్ సార్. ఇప్పుడు నేను చెప్పింది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కాలర్షిప్ టు స్టడీ ఇన్ 15 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని చెప్పాను మీకు, యుఎస్ఎఫ్ఈ అంటారు. ఈ రెండింటి మూలాన అమెరికాతో పాటు మిగతా 15 దేశాల్లో చక్కగా రాజమార్గం వెళ్ళి చదువుకోవచ్చు సార్. ఇంకోటి ఏంటి చెప్తాను సార్, ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ తీసుకొని చదువుకున్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాల్లో కూడా, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నా గానీ లేదా వేరే కంట్రీస్ లో చేయాలనుకున్నా గానీ కొంత వెయిటేజ్ ఇస్తున్నారు. ఎందుకంటే దే హావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ మెరిటోరియస్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మోడీ ఏం రిక్వెస్ట్ చేయొచ్చు ట్రంప్? అబ్సల్యూట్లీ సార్. మోడీ ఒకటి, ఈ ఎడ్యుకేషన్ డిపోర్ట్ సంబంధించి, అంటే చాలా మంది ఇల్లీగల్ గా డిపోర్ట్ ఉన్న వాళ్ళకి ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 18,000 మంది మొదటి లిస్ట్ లో ఐడెంటిఫై. వీళ్ళు ఎట్లా వెళ్ళారు ఇల్లీగల్ గా అంటే? చెప్తాను సార్. భారతదేశంలో ఉన్న హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, కేరళ అన్నిటికీ మించి కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి టౌట్స్ ని పట్టుకొని, మధ్యవర్తులను పట్టుకొని డైరెక్ట్ గా అమెరికా వెళ్లకుండా భరత్ గారు కెనడాలో కొన్ని యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ తీసుకొని, ఆ యూనివర్సిటీస్ లో అడ్మిషన్స్ అయిపోయిన ఒక 4 నెలలకి కెనడా వెళ్ళిన తర్వాత ఆరోగ్య రీత్యా అని చెప్పు, క్లైమేట్ రీత్యా అని చెప్పు, వాతావరణం పడలేదని చెప్పు వాళ్ళ అడ్మిషన్స్ విత్డ్రా చేసుకుని ఈ టౌట్స్ ఏం చేస్తున్నారు, అమెరికాకి కెనడాకి మధ్య బోర్డర్ ని దాటిస్తున్నారు సార్. ఇది నెంబర్ 1. బార్డర్ దాటడం. మరి బార్డర్ దాటితే అక్కడ ఇప్పుడు మన దగ్గర బార్డర్ దాటితే కాల్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. నేను చెప్తాను సార్. భారతదేశానికి నేపాల్కి మధ్య ఉన్న బోర్డరు చాలా ఫ్రీ బోర్డర్. అట్లానే అమెరికా, ఉత్తర అమెరికా ఖండంలో 2 దేశాలు ఉన్నాయి, పైనేమో కెనడా, కిందేమో అమెరికా. ఆ 2 స్నేహపూర్వక సంబంధమైన దేశాలు కాబట్టి వాళ్ళకి బోర్డర్ చెక్స్ మొన్నటి వరకు అసలు పెద్ద ఏమి లేవు సార్. సో చాలా ఫ్రీ ఫ్లో అన్నమాట, అటు ఇటు వెళ్ళొచ్చు వితౌట్ వీసా. దాన్ని వీళ్ళు కొంత కాదు పూర్తిగా మిస్యూజ్ చేశారు. నెంబర్ 1. ఇంకోటి, వాళ్ళ బార్డర్ కాపలా పెట్టరా? ఉంటది కానీ డాంకీ రూట్ అని, అంటే దొంగ రూట్లు ఇవన్నీ వెళ్ళారు సార్. వీటితో పాటు సార్, డాంకీ రూట్ అంటే గాడిదల మీద పంపిస్తారా అని కాదు, దొంగ రూట్ అని అర్థం. దొంగదారి, దొడ్డిదారి సింహ భాగంలో వెళ్ళకుండా దాటిస్తారు ఏదో విధంగా. టౌట్స్, మధ్యవర్తులు ఇక్కడ 40 లక్షలు 50 లక్షలు తీసుకుని మనం దాటిన తర్వాత మరి సరే ఎక్కడైనా చెక్స్ అవుతాయి కదా, మీ పాస్పోర్ట్ ఇది. అబ్సల్యూట్లీ సార్, అదే మీకు చెప్పింది. వాళ్ళకి ఎవరు అక్కడ దాటినంత మాత్రం ఏం చేస్తారు? రైట్ సార్. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి కొత్తగా లా తీసుకురాలేదు సార్. పాత రూల్స్ ని, పాత రెగ్యులేషన్స్ ని స్ట్రిక్ట్ గా అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇందాక చెప్పాను సార్ నేను. ఇదివరకు వెళ్ళిన వాళ్ళు
ఏ డిపార్ట్మెంట్ స్టోర్లోనూ ఏ గ్యాస్ స్టేషన్లోనూ ఇరుక్కుపోయేవాళ్ళు సార్. ఓకే. అక్కడ పనిచేసుకుంటా డాలర్లు సంపాదించుకుంటా 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఒక లిస్టు తీస్తే మొదటి లిస్టులో 18,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ ఇండియా అనేది ఒక లిస్ట్ తీశారు సార్. ఎవరు తీశారు? ఐసీఈ, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ సార్. ఇది ఒక లిస్టు. ఈ లిస్టుతో కాకుండా అమెరికాకు వెళ్తానికి ఇంకో మార్గం చెప్పనా సార్? మొన్నటి వరకు కింద గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా అయింది ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత. ఆ అమెరికాకి మెక్సికోకి బోర్డర్ మధ్య నుంచి చాలా మంది లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్ళి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికో వెళ్ళి ఆ వెస్టిండీస్ దీవుల నుంచి కొంతమంది అట్లాంటిక్ దాటుకొని లోపలికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఇది ఒక రెండో మార్గం. మూడో మార్గం, రైట్ రాయల్ గా అమెరికా వెళ్తారు, B1 B2 వీసా తీసుకొని, అంటే విజిటర్స్ వీసా తీసుకొని వెళ్తారు సార్. పాస్పోర్ట్ చించి బాత్రూమ్లో వేస్తారు, ఇది డెలిబరేట్ గా వేసి కొల్లం తిరుగుతూ ఉన్నారు మొన్నటి వరకు. అలా వెళ్ళి కాదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో ఉద్యోగం పెట్టుకునే వాళ్ళు అడగరా నువ్వు ఏ కంట్రీ ఎక్కడి నుంచి వీసా ఉండదా అని అడగరా? వెరీ గుడ్ సార్. అలా అడిగే వాళ్ళు ఉంటారు, తక్కువ ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే నాకు మీరు గంట పని చేస్తే మీకు నేను $10 ఇస్తాను అన్నాడు అనుకోండి, చాలు బాబు నాకు $10 చాలు నాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మినిమం రూల్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే తక్కువ రేట్లో తక్కువ కూలి ఇవ్వచ్చు, తక్కువ కూలి ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చు. అది ఆ దుకాణదారుడు యొక్క. ఎక్కడైనా అమెరికన్ పోలీస్ గానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గానీ వీళ్ళని పట్టుకోవా? అబ్సల్యూట్లీ సార్. ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటి వరకు అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే సార్, యథా రాజా తదా ప్రజ. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మన జో బైడెన్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఇండియన్స్ కాకుండా మిగతా చాలా కంట్రీస్ 150 దేశాల నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు, పనిచేస్తున్నారు. అన్ని లిస్టులు తీస్తున్నారు ఇప్పుడు. మరి ఎంతవరకు డొనాల్డ్ ట్రంప్ దొరికిన వెంటనే వాళ్ళు జైల్లో వేసేస్తారా? జైల్లో అంటే ఇప్పుడు జనరల్ గా అయితే ట్రయల్ చేయాలి సార్. అంటే కోర్టు తీసుకెళ్లాలి, ఒక్కొక్కళ్ళ మీద ఎంతో ఖర్చు పెట్టాలి, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అదేంది రేపొద్దున కోర్టులు ఛాలెంజ్ చేసినా కానీ తర్వాత విషయం, ముందల వీళ్ళందరూ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పేసి ఆ యాక్ట్ కింద తీసుకొచ్చి ఏదో కేసు పురమాయించి ముందర ఫ్లైట్ ఎక్కించండి వీళ్ళని అని కంప్లీట్ గా వాళ్ళ చట్టాల ప్రకారం అక్కడ ఇల్లీగల్ గా ఉండడం, పనిచేయడం అని నేను ఇమ్మీడియట్ గా జైల్లో పెట్టరా? ఇమ్మీడియట్ గా జైల్లో పెడితే, జైల్లో మేపటానికి జైల్లో వీళ్ళని పెడితే అయ్యే ఖర్చు చూసుకుంటే, ఫ్లైట్ లో ఎక్కిస్తే పంపించే ఖర్చు చూసుకుంటే, ఒకే ఒక దెబ్బతో ఫ్లైట్ లో ఎక్కించే సరే. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు, ఎన్ని రోజులు జైల్లో పెట్టలేదా వీళ్ళని? చాలా తక్కువ మందిని పెట్టేవాళ్ళు చాలా తక్కువ రైట్స్ అయ్యాయి. అంటే పెద్ద విజిలెంట్ అన్నది లేదు. మొన్నటి వరకు లిబరలైజేషన్ లిబరల్ గా ఉంది సార్. ఇప్పుడు ఏమైందంటే భరత్ సార్, COVID-19 వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అయిపోతా ప్రతి దేశంలోనూ ఫస్ట్ మా దేశస్తులకి, మా పౌరులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవి కల్పించండి, తర్వాత వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని చూడండి అనేది 100% ఈ మైండ్ సెట్ మార్పు వచ్చేసింది సార్. నౌ లోకలైజేషన్ బికమ్ యూనివర్సలైజేషన్. అంటే లోకల్ కి ప్రాముఖ్యత ఇవ్వండి. దాని మూలంగా సో ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ సరే వీళ్ళనైతే కాపాడలేరు, డిపోర్ట్ సంబంధించి కొంచెం గౌరవప్రదంగా పంపించండి అనేది అడిగే అవకాశం 100% అడగాలి. ఇల్లీగల్ గా ఉండడం అంటే ఇల్లీగల్ దా విషయంలో ఏం చేయలేరు. 100%. రెండోది H1B వీసాస్. అంటే చాలా ఇప్పుడు H1B వీసాలు ఉన్న వాళ్ళు మన IT ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్స్ కానీ మనకున్న మేధో సంపత్తి వాళ్ళకి లేదు, నో డౌట్. ఇండియన్స్ కున్న మేధో సంపత్తి అమెరికాలో బర్న్ అండ్ బ్రాటప్ ఉన్న వాళ్ళకి చాలా తక్కువ కదా. అవునండి, 100%. సో మేధో సంపత్తికి వీసాలకు అమెరికన్ గ్రీన్ కార్డ్ గానీ అమెరికన్ సిటిజన్షిప్ పొందేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ విషయంలో మోడీ ఏమైనా చేయొచ్చండి, చేస్తారు కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో కొద్దిగా మనం స్ట్రాంగ్. మీరు మంచి పాయింట్లు ఏమైనా ఎత్తారు చెప్పనా సార్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ మెడిసిన్ రంగాల్లో భారతీయులు తోపులు. అసలు అన్డౌటెడ్లీ వీఆర్ ఆన్ ది టాప్. అంటే సార్, జూయిష్ కమ్యూనిటీ అమెరికాలో అత్యంత ధనికులు, ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ, మీకు తెలుసు, దాని మీద అవగాహన ఉంది. ఆ స్థాయిలో అంటే మీడియాలో వాళ్లే, ఇండస్ట్రీలో వాళ్లే, కాంట్రాక్టర్స్ వాళ్లే, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్లే, సైంటిస్టులు వాళ్లే, ఎవరు జూయిష్ పీపుల్. ఆ స్థాయిలో అంత ఆదాయం ఉన్న వాళ్ళు మన భారతీయులు. ఇది నాన్ రెసిడెంట్ ఇండియన్స్, మన NRI కమ్యూనిటీ. కాకపోతే మనకు వచ్చే ఒకే ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే భరత్ సార్, సింపుల్ గా చెప్పాలంటే మనలో కూడా కొంత ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది సార్. ఏదో ఒక విధంగా భారతదేశం బోర్డర్ దాటి లేని అకౌంట్లు పెట్టి, లేని డాక్యుమెంట్స్ పెట్టి,
ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ పెట్టి కంపెనీలో మీరు పనిచేసిన అనుభవం లేకపోయినా ఏదో ఒకటి సృష్టించేసి వీసాలు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని గనక మనం కంట్రోల్ చేయలేకపోతే మన మీద కూడా ఒక రకమైన అంటే బార్డర్ దాటడం నిజానికి తప్పు, దాన్ని మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఏ గవర్నమెంట్ కూడా దాన్ని అడగలేదు. మా వాళ్ళు బార్డర్ దాడతారు, వెళ్ళేది లీగల్ గానే వెళ్తున్నారు, కానీ ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయి చూడండి సార్, ఆ సర్టిఫికెట్స్ అని ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్లు పెట్టి వెళ్తున్నారు, ఫేక్ సర్టిఫికెట్స్. దయచేసి జీ తెలుగు ద్వారా మళ్ళీ మన తెలుగు ప్రజలకు చెబుతున్నా అంటే మనకి ఎంతో మేధో సంపత్తి ఉంది, ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి మనకి. దయచేసి ఒక అడుగు లేట్ అయినా కానీ వెళ్లేదేదో జెన్యున్ డాక్యుమెంట్స్ తో వెళ్ళండి. లేని ఉద్యోగానికి అర్హతలు పెట్టద్దు, లేని దొంగ. కంపేర్ టు లాటిన్ అమెరికన్స్, ఆఫ్రికన్స్ కంటే ఇండియన్స్ అంటే కొద్ది గౌరవం ఉంది కదా. 100% వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా ఏం చూడరు కదా. నో, ఇండియన్ అమెరికన్స్ ఆర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్టర్ జ్యూస్, ఆఫ్టర్ జూయిష్ పీపుల్. యూదుల తర్వాత మన భారతదేశం నుంచి వెళ్ళిన ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే మేధోపరంగా మనం స్ట్రాంగ్ ఉన్నాం. వాళ్ళకి యాక్చువల్ గా ఆల్మోస్ట్ కంపీట్ చేయగలుగుతున్నాం మనం జూయిష్ పీపుల్ ని. ఓకే, అలాంటి స్టేజ్ లో ఉన్న మనము కొద్దిగా లేట్ అయినా కానీ రైట్ రాయల్ గా జెన్యున్ డాక్యుమెంట్స్ తో వెళతాం మూలాన ఏమవుద్దంటే మిగతా రాబోయే భవిష్యత్ తరాలకి మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు. భారతదేశం నుంచి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళకి ఓవరాల్ గా మనం ఏదైనా చిన్న చిన్న తప్పులతో ఈ క్షణం గడిస్తే చాలు వెళ్ళిపోదాము అనే దాంట్లో వెళ్తే పట్టుబడతాం మనం. ఎందుకు ఇవాళ నుంచి అనదర్ 100 days డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా సిన్సియర్ గా, చాలా సీరియస్ గా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా విపరీతమైన రైట్స్, విపరీతమైన అబ్జర్వేషన్ ఉంటుందండి నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ. ఒక్కసారి మనం టాపిక్ స్టాక్ మార్కెట్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది కదా, సో దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు రేవంత్ చలమలగాలు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్. రేవంత్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ట్రంప్ నరేంద్ర మోడీ మీటింగ్ జరగబోతుంది తెల్లవారుజామున. సో మార్నింగ్ కల్లా తెలిసిపోతుంది అవుట్పుట్. ప్రధానంగా ఇప్పుడు మార్కెట్లు రియాక్ట్ అవుతుంది అంతా కూడా యుఎస్ సంబంధించే కదా, అంతేనా? ఈ 1.5 month లో మేజర్ గా యుఎస్ రీజన్ అండి, దాంతో పాటు అదర్ రీజన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి, వాల్యుయేషన్స్ లాంటివి. బట్ 80 to 90% ఇవే కదా. ఎఫ్ఐఐస్ వెళ్ళిపోతున్నారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోతున్నారంటే ప్రధానంగా దానికి ప్రధాన కారణం అమెరికా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం, ట్రంప్ టారిఫ్, తర్వాత డాలర్ రేటు పెరగడం, ఇవన్నీ కూడా అంతా ట్రంప్ చుట్టూనే తిరుగుతుంది, అంతే కదా? అవునండి. సో రేపు ఎటువంటి అవుట్కమ్ వస్తే స్టాక్ మార్కెట్స్ మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశం ఉంది, టారిఫ్ సంబంధించి కానీ ఇటువంటి వాటికి కానీ? సో బేసిక్ గా మనకి ఈ రోజు నైట్ ఇండియన్ స్టాండర్డ్ టైం 11:30 PM కి ట్రంప్ ప్రెస్ మీట్ అయితే ఉందండి టారిఫ్స్ కి రిలేటెడ్. సో బేసిక్ గా అన్ని కంట్రీస్ ఒక రివ్యూ చేసిన తర్వాత రెసిప్రోకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అవతల వాళ్ళు ఎంత అయితే టారిఫ్ వేసుకున్నారో మేము కూడా అదే టారిఫ్ వేస్తాం వాళ్ళ మీద అనే ఒక మాట మీద గట్టిగానే ఉన్నారు. అండ్ అదే విధంగా ఇండియా యుఎస్ ప్రొడక్ట్స్ మీద కొంతవరకు ఎక్కువగానే టారిఫ్స్ వేస్తుంది అనే ఒక కామెంట్ కూడా మనకి వైట్ హౌస్ ఎకనామిక్స్ దగ్గర నుంచి అయితే వినిపిస్తుంది. సో ఆ కామెంట్ ని బట్టి చూస్తే మన మీద కూడా ఏమైనా కొంచెం రిటాలియేట్ అవుతారా, కొంచెం అదే లెవెల్ టారిఫ్స్ పెంచుతారని ఒక భయం కూడా ఉంది. కానీ ఆల్రెడీ మోడీ గారు అక్కడికి వెళ్ళడం అనేది కొంచెం ప్రెస్ మీట్ మన గురించి అయితే కాదు కదా, చెప్పలేము కాదండి. ఇవాళ మన గురించి కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మోడీ పర్యటన కలవడానికి ముందే టారిఫ్ వేస్తే ఇంకా కలిసిన తర్వాత ఓకే, చర్చించిన తర్వాత కలవడానికి ముందే టారిఫ్ వేస్తే అది నెగటివ్ సిగ్నల్ కాదంటారా? అది డెఫినెట్ గా ఫర్ ద టైం బీయింగ్ నెగటివ్ సిగ్నల్ గానే ఉండే అవకాశం ఉందండి. కాకపోతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి టారిఫ్ అనౌన్స్ చేసినంత మాత్రాన ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుందనడానికి ఏం లేదు. సో బేసిక్ గా దానికి ఒక 1 month టైం పీరియడ్ ఉంటుంది, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు, తర్వాత దాన్ని ఆపే అవకాశాలు కూడా ఉంటాయి. సో మోడీ ప్రెస్ మీట్ కంటే ముందే గనక పెట్టినట్లయితే ఇది ఒక వార్నింగ్ లాగా ఉంటదన్న ఉద్దేశం ఏమో తెలియదు. కానీ సో మోడీ ప్రెస్ మీట్ కంటే ముందే, మోడీ మీటింగ్ కంటే ముందే ఈ ప్రెస్ మీట్ జరగడం అనేది మాత్రం కొంచెం మార్కెట్ లో టెన్షన్ అయితే కనపడుతుంది. సో మోడీ గారు కూడా కొంతవరకు టారిఫ్స్ యుఎస్ ప్రొడక్ట్స్ మీద తగ్గించే ప్రయత్నం చేస్తారు అనే ఒక ఒపీనియన్ కూడా మనకి కనిపిస్తూనే ఉంది. అండ్ దాంతో పాటుగా కొంతవరకు ఎనర్జీ అండ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ని పెంచే ప్రయత్నం చేస్తారు యుఎస్ రిలేటెడ్ గా. సో ఎప్పుడైతే మనకి డిఫెన్స్ బడ్జెట్ ఇక్కడ నుంచి పెరిగిందో అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం అయితే చేశారు. సో బేసిక్ గా మనం లాస్ట్ 1-2 years లో కూడా డిఫెన్స్ సెగ్మెంట్ లో
ర్యాలీ కూడా మనం గమనించాం స్టాక్ మార్కెట్ లో. విపరీతంగా డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా లాభపడ్డాయి. సో ఇప్పుడు గనక వాళ్ళు మళ్ళీ ఇంపోర్ట్ రిలేటెడ్ గా అంటే యుఎస్ నుంచి గనక ఇండియా మళ్ళీ డిఫెన్స్ ఇంపోర్ట్స్ గనక పెంచితే మనకి డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ ఇప్పుడు అప్పుడే కోలుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. డిఫెన్స్ ఇంపోర్ట్ చేస్తే గనక మేక్ ఇన్ ఇండియా మళ్ళీ దానికి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. ఎస్ సార్. సో కంప్లీట్ గా మనకి ఇంపాక్ట్ అని చెప్పలేములేండి, కానీ కాకపోతే ఇప్పటి వరకు మనకి డిఫెన్స్ సిస్టమ్స్ మీద ఇప్పటి వరకు ఫోకస్ పెట్టిందంటూ ఎన్నడూ లేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ డిఫెన్స్ సిస్టమ్స్ మీద మనం ఇండివిజువల్ గా మనమే తయారు చేసుకోవాలన్న దాని మీద కొంతవరకు ఫోకస్ పెట్టి భారతదేశం అడుగులు ముందరకు వేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ట్రేడ్ వార్ కి కొంచెం భయపడి ఈ ట్రేడ్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు గనక వాళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ ఇంపోర్ట్స్ గనక ఏమైనా పెంచినట్లయితే కొంతవరకు మనకి కామా పడే అవకాశం ఉంది. ఫుల్ స్టాప్ అని చెప్పకూడదు, డిఫెన్స్ సెగ్మెంట్ మొత్తానికి ఒక కామా పడచ్చు, కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన టారిఫ్స్ ఏం ఎక్కువ ఉన్నాయి? మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటిలో ఏది మనం సరే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఆయన టారిఫ్ సంబంధించి ట్రంప్ వేస్తే గనక ఏ సెక్టార్స్ మీద వేయొచ్చు టారిఫ్స్? సో వాళ్ళు ఓవరాల్ సెక్టర్స్ మీద ఫోకస్ చేసేప్పుడు మనం ఎక్కువగా చేసేది అంతా కూడా టెక్స్టైల్ ఒకటి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఇండియా నుంచి. వస్త్రాలు బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ మనం. చెప్పండి. ఫార్మాసిటికల్ ఒకటి అండ్ ఐటీ సర్వీసెస్ మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, మనం వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ గా చెప్పుకోవచ్చు. సో బేసిక్ గా మనకి ఫార్మాసిటికల్ గానీ ఐటీ గానీ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ టెక్నాలజీలో కనుక మనం మాట్లాడినట్లయితే మనకి ఐటీ సెగ్మెంట్ అనేది మనకి నిఫ్టీ 50లో వీటన్నిటిలో కూడా చాలా హెవీ వెయిట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటది. ఒకవేళ టారిఫ్ కనుక పెంచినట్లయితే కొంతవరకు రెవెన్యూ ఇంపాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. అదే ఫార్మాసిటికల్ విషయంలోకి వచ్చినట్లయితే సేమ్ అదే రెవెన్యూ ఇంపాక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సో బేసిక్ గా ఫార్మాసిటికల్ లాంటి ప్రోడక్ట్స్ లో సహజంగా కాస్టింగ్ అనేది ఫార్వర్డ్ అంటే వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఎండ్ యూజర్ కి. సో బేసిక్ గా ఇది ట్రాన్స్ఫర్ చేస్తే గనక అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పీరియడ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంకెక్కువ ఎక్స్పెన్సివ్. ఆల్రెడీ యూఎస్ లో ఫార్మాసిటికల్ చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ కానీ. సో బేసిక్ గా ఫార్మాసిటికల్ మీద కూడా కనుక వాళ్ళు పెంచే ప్రయత్నం చేసినట్లయితే అది వాళ్ళ ఇన్ఫ్లేషన్ ని షూట్ చేస్తుంది అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఫార్మాసిటికల్ వైపుగా మరీ పెద్దగా కన్నెర్ర చేయకపోవచ్చు, కానీ ఐటీ వైపుగా కొంతవరకు కన్నెర్ర చేసే అవకాశం ఉంది. టెక్స్టైల్ వైపుగా కూడా కొంతవరకు మనకి టారిఫ్స్ పెంచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి ఒకవేళ పెంచితే. సో ఇది ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక జరిగితే ఐటీ స్టాక్స్ టెక్స్టైల్ స్టాక్స్ అన్నవి మేజర్ గా ఐటీ స్టాక్స్, టెక్స్టైల్ కొంత తక్కువనే ఉంది మన దాన్ని. ఐటీ స్టాక్స్ విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవన్నీ కూడా మేజర్ గా చాలా వరకు యుఎస్ మీద డిపెండ్ అయి ఉన్న. సో వీటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ పట్టడానికి ఛాన్స్ ఉందండి. పర్టికులర్ గా మనకి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా కొంతవరకు వీక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి. సో ఇది మనం పర్మనెంట్ గా ఉంటుందని చెప్పడానికి ఏం లేదు. జస్ట్ లైక్ ఫార్మాసిటికల్ కంపెనీ అండ్ వాళ్ళ ఇన్వాయిసెస్ కూడా అకార్డింగ్ రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కాకపోతే మన ఇండియా దగ్గర నుంచి గనక సర్వీసెస్ ఎక్కువ తీసుకోరు అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ అనేది అవతల కంపెనీస్ కి పెరుగుతుందో సహజంగా ఇండియా మీద ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుందని ఒక భయం ఉంటుంది. కాబట్టి మనకి కొంతవరకు ఆర్డర్ బుక్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఐటీ సెగ్మెంట్ లో. సో దీనివల్ల అల్టిమేట్ గా ఐటీ సెక్టార్ లో ఫైరింగ్స్ కూడా కావచ్చు. ఆల్రెడీ జరుగుతుందనే చెప్పాలి. మనకి చాలా కంపెనీస్ ఆల్రెడీ లోవర్ లెవెల్ ఎంప్లాయీస్ చాలా మందిని తీసేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూస్ గా ప్రక్రియ ప్రకారంగా జరుగుతోంది. సో ఇది కాస్ట్ కటింగ్ ప్రక్రియగానే మనం ఎక్కువగా చూడాలి. ఇప్పుడు టారిఫ్స్ రిలేటెడ్ గా మనం అయితే అనుకోవట్లేదు, కానీ ఒకవేళ టారిఫ్స్ రిలేటెడ్ కనుక పడ్డట్లయితే మరింత భారం ఇండియాలో పడే అవకాశం ఉంది ఐటీ జాబ్ సెక్టర్ వైజ్ గా. ఇప్పుడున్న దాన్ని ఇంకొంచెం మనం ఆజ్యం పోసినట్టుగా అయిపోతుంది ఆ టారిఫ్స్ కనుక విధించినట్లయితే. ఓకే. సో ఇప్పుడు ప్రధానంగా సెక్టార్స్ ఐటీ, టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్ ఈ మూడు ఒకవేళ మన మీద ట్యాక్స్ గనక రెసిప్రోకల్ ట్యాక్స్ గనక వేస్తే గనక ఈ మూడు సెక్టార్స్ ఇబ్బందిలో ఉంటాయి. ఈ మూడు సెక్టార్ లో ప్లస్ అయ్యేది ఏమైనా ఉందా? మనకు ప్లస్ అయ్యేది ఏమైనా అవకాశం ఉందా అని టారిఫ్స్ వేస్తే గనక? పెంచకుండా ఉండడమే మనకి ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు టారిఫ్ పెంచడం వల్ల ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ కన్సిడర్ చేసిందా ఈ టారిఫ్స్ ని? సో మన ఇండియాకి పెద్ద ఎత్తున టారిఫ్ భారం పడతది అనే ఒక విషయాన్ని అయితే టూ మచ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో పర్టికులర్ గా టారిఫ్స్ కనుక పెంచినట్లయితే మళ్ళీ నీజర్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ పర్టికులర్ గా మనకి ఏవైతే ఓవర్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయో, సో బేసిక్ గా మనకి ఐటీ సెగ్మెంట్ విషయంలో చూసినట్లయితే అవి ఫెయిర్ వాల్యూ లేవు, స్లైట్లీ ఎలివేటెడ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. సో ఒకవేళ టారిఫ్స్ కనుక విధించినట్లయితే కనుక డెఫినెట్ గా మనకి ఐటీ సెగ్మెంట్ మీద కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంది. ఐటీ సెగ్మెంట్ కనుక దెబ్బ పడినట్లయితే మనకి నిఫ్టీ 50 కొంచెం డ్రాగ్ అవ్వచ్చు. ఈ ప్రాబబిలిటీ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఐటీలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? లార్జ్ క్యాప్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? సో
సో డెఫినెట్ గా మనకి స్మాల్ అండ్ మిడ్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే మనకి ఎక్కువ ఎక్స్పోర్టర్ గా మనకి అంటే ఎక్కువగా మనకి ఎక్స్పోర్టర్ గా మిగులుతున్నంత మాత్రం మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ కంపెనీస్ మాత్రమే. సో ఈ కంపెనీస్ కొంచెం దెబ్బ పడ్డాయి అని అంటే దానికి చైన్ రియాక్షన్ కింద స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో టారిఫ్ వేస్తే అల్టిమేట్ గా ప్రాజెక్టులు కూడా ఇవ్వకపోవచ్చు అక్కడ అమెరికన్ కంపెనీస్. ఎస్, ప్రాజెక్ట్స్ తగ్గిస్తాయి. సో బేసిక్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి కాస్ట్ కటింగ్ ప్రక్రియలో వాళ్ళు తగ్గిస్తారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా హైలో ఉన్నాయి. ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అయిందో అప్పటి నుంచి మనకి ఐటీ సెగ్మెంట్ అనేది వీక్ అవడం మొదలుపెట్టింది. దానికి గల కారణం ఏంటి అంటే ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ హై అవుతాయో వాళ్ళ బడ్జెట్, కంపెనీస్ యొక్క బడ్జెట్ డీవియేట్ అవుతాయి. సో వాళ్ళు ఇమీడియట్ గా ఐటీ సెగ్మెంట్ కోసం ఎలోకేషన్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. సో ఇంతకు ముందు అదే జరిగింది. ఒకవేళ టారిఫ్ పెంచినట్లయితే మరింతగా ఇన్వాయిస్ కనుక పెరుగుతుంది కాబట్టి సో ఆర్డర్ వాల్యూమ్స్ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. గోయింగ్ ఫర్ ద రెవెన్యూస్ ఎఫెక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికన్ కంపెనీస్, అమెరికా నుంచి మనం ఏది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? మనం దేనికి ఎక్కువ మన కస్టమ్స్ సుంకం వేస్తున్నాం? సో యాజ్ ఆఫ్ నో మనకి ఇంతకు ముందు వరకు కూడా మనకి వెహికల్స్ మీద కొంచెం వరకు ఎక్కువగానే మన దగ్గర టాక్సెస్ అనేవి ఉండేవండి. దాదాపుగా మనం రీసెంట్ గానే చూసాం బడ్జెట్ లో వాటిల్లో కూడా పర్టికులర్ గా 125% నుంచి కూడా దాన్ని 70-75% వరకు కూడా డ్రాప్ చేసేసారు ఆల్రెడీ. మనం ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు దాని గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాము. సో బేసిక్ గా ఇంట్రెస్ట్ ఆల్రెడీ వాళ్ళ టారిఫ్ మన ఇండియా సైడ్ నుంచి ముందస్తు జాగ్రత్త కింద ఆల్రెడీ ఒక 125% నుంచి 70-75% వరకు డ్రాప్ చేశారు. పర్టికులర్ గా $40 అండ్ అబోవ్ ఉండే వెహికల్స్ మీద, అంటే సహజంగా 30 లక్షలు 40 లక్షలు ఆ రేంజ్ లో ఉండే వెహికల్స్ మీద టారిఫ్ అనేది తగ్గించారు. అదే విధంగా బ్యాటరీ కాంపోనెంట్స్, సో బేసిక్ ఈ బ్యాటరీ కాంపోనెంట్స్ వీటన్నిటి మీద కూడా కాస్టింగ్ అనేది తగ్గించారు. సో ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ తగ్గించారో అవన్నీ కూడా డైరెక్ట్ గా మనకు కొంతవరకు ఈ టెస్లా ఆటోమొబైల్ సెగ్మెంట్ ఎక్కువగా, అంటే మన ఇండియన్ ఆటోమొబైల్ కాదు బయట నుంచి ఇంపోర్ట్ అవుతున్నటువంటి ఆటోమొబైల్స్ మీద ఎక్కువ అడ్వాంటేజ్ జరిగే అవకాశం ఉంది. వచ్చే అవకాశం ఉందా ఇండియాకి? చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఈ రోజు మనకి ఎలాన్ మస్క్ గారికి అండ్ మోడీ గారికి కూడా మీటింగ్ అనేది ఇప్పుడు రాత్రి 9:30-10 గంటలకి ఎలాన్ మస్క్ తో మీటింగ్ ఉంది. సో టెస్లా కార్ ఇండియాలోకి ఇంతకాలం రాకపోవడానికి కారణం ఏంది? ప్రధానంగా టారిఫ్స్ ఏనా? డెఫినెట్ గా అండి. సో బేసిక్ గా టెస్లా వెహికల్స్ కొంతవరకు ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. దానికి తోడుగా ఇంపోర్ట్ ట్యాక్సెస్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇండియాలో దాన్ని ఎఫోర్డ్ చేయలేని కండిషన్ లో ఉంటుంది కాబట్టి సాధారణంగా టెస్లా లాంటి వెహికల్స్ ఇండియాలోకి రాలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ దానికి రిలేటెడ్ గా $40,000 అండ్ అబోవ్ ఉంటుంది అంటే డెఫినెట్ గా టెస్లా లాంటి వెహికల్సే. అది నార్మల్ గా ఏదో 10 లక్షల కార్లు 15 లక్షల కార్లు లాంటివి అయితే కాదు. 30-40 లక్షలు అండ్ అబోవ్ ఉండే కార్స్ కి మనకి సహజంగా టారిఫ్స్ తగ్గిస్తున్నారంటే కొంతవరకు అది టెస్లాకే ఎక్కువ అడ్వాంటేజ్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అండ్ అదే విధంగా వాళ్ళు టెస్లా వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు కదా, అక్కడ నుంచి ఇంపోర్ట్ కాకుండా. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ముందుకు రావట్లేదు? భారత్ అతిపెద్ద మార్కెట్ కదా. యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ మీద అది డిసైడ్ అయి ఉంటుంది కదా. సో యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ గా చేయడానికి కొంతవరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ అసెంబ్లింగ్ వరకు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇమీడియట్ గా స్టార్ట్ కాకపోవచ్చు, అసెంబ్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ ఇద్దరు ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉంది రేపు ఎర్లీ మార్నింగ్ 5:30కి. సో దాని ద్వారా పాజిటివ్ అవుట్కమ్ వచ్చింది అనుకోండి, ఇద్దరు చాలా మంచిగా మాట్లాడి రిలేషన్స్ మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఎందుకంటే ఇద్దరి మధ్య పర్సనల్ కెమిస్ట్రీ కూడా ఉంది. దానివల్ల స్టాక్ మార్కెట్ ర్యాలీ కూడా అయ్యే అవకాశం ఉందా? ఇప్పటి వరకు పడ్డది అంటే ఇది ఒక గేమ్ చేంజర్ మీటింగ్ అనుకోవచ్చా? అంటే అటైనా ఇటైనా, నెగటివ్ అయినా పాజిటివ్ అయినా. ఇటువంటి టైంలో అటువంటి మీటింగ్ జరగడం అనేది డెఫినెట్ గా మంచి విషయం ఒకవేళ పాజిటివ్ అవుట్కమ్ వచ్చినట్లయితే. కాకపోతే మనం మార్కెట్లు అనేవి మళ్ళీ ఆల్ టైమ్ హై ని బీట్ చేసుకొని పైకి పరుగులు పెడతాయన్న కండిషన్ అయితే లేదు. సో బేసిక్ గా మనకి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎలాగైతే ఉన్నాయో దాంతో పాటుగా అదర్ కాంపోనెంట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, లైక్ వాల్యుయేషన్స్ అనేవి. సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ ఉన్నట్లయితే గనక నా అంచనా మేరకు నిఫ్టీ ఇప్పుడు చేసిన లోని బ్రేక్ చేసే అవకాశాలు లేవు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ లో మాత్రం కొంతవరకు కరెక్షన్ రావడానికి అయితే అవకాశం. అంటే నేను ఆల్ టైమ్ హై అనట్లేదు, అట్లీస్ట్ ఎఫ్టీ ఇప్పుడు నిఫ్టీ 23,000 దగ్గర ఉంది, 26,200 అన్నాను. బట్ అట్లీస్ట్ ఒక 50% లూజ్ అయిన దాన్ని రికవర్ అయ్యే అవకాశం ఉందా వీళ్ళు మీటింగ్ లో? అంటే రాబోయే 4-5 రోజుల్లో మీటింగ్ లో కనుక పాజిటివ్ అవుట్కమ్ కొంత కరుణించారు, అంత తీవ్రంగా ఉండదు ట్రంప్ చర్యలు అన్న విధంగా వస్తే. సో బేసిక్ గా మనకి ఇప్పుడు జరిగిన లో ప్రీవియస్ గా 22,800 లో ఏదైతే ఉందో అదే లాస్ట్ లో అవ్వడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 50% రికవరీ వస్తుందంటే మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ 24,500 వరకు అయితే కొంతవరకు అవకాశాలు కనపడుతున్నాయి. రేవంత్ గారు మీరు ఫోన్ లైన్ లో ఉండండి ఒక నిమిషం. మనతో పాటు రమేష్ కన్నగంటి గారు ఉన్నారు. టెస్లా వెహికల్ చాలా మంది కొనాలనుకుంటున్నారు, బట్ అది పాసిబుల్ కావట్లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎన్నికల్లో పూర్తిగా సహాయం చేశారు ఎలాన్ మస్క్. సో ఆయనకు ఫేవర్ చేసేందుకు ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఎంతో కొంత ఇన్ని రోజులు టెస్లా వెహికల్ రాలేదు.
ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా ఈ మీటింగ్ లో? ఇప్పుడు 9:30 10 మేబీ ఎలాన్ మస్క్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూర్చుంటే విన్ విన్ సిచ్యువేషన్ కోసమే ట్రై చేస్తారు. ఎందుకంటే ఎలాన్ మస్క్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి దగ్గర అంటే క్లోజే. ప్లస్ ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారితో కూడా, మోడీ గారు కూడా ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ వచ్చినప్పుడు చూసి నేను ఎలాన్ మస్క్ తో డిబేట్ చేశాను, కన్విన్స్ చేశాను, మాకు తక్కువ స్థాయికి అంటే తక్కువ పన్నుబడే విధంగా మీరు తీసుకొచ్చే నేను ప్రయత్నం చేస్తున్నానని ఈయన చెప్పుకోవడానికి కూడా అక్కడ ఆయన ఏం చెప్తాడు ప్రెసిడెంట్ ట్రంప్, యూసీ ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యువర్ ప్రొడక్ట్ టు గో టు అనదర్ ప్లేస్ అని. ఐ థింక్ విన్ విన్ సిచ్యువేషన్ కోసమే ట్రై జరుగుతుంది. మన ఆటో మొబైల్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ పడదా? ఉంటుంది మేబీ. దీనికి ఏమన్నా స్పెషల్ అంటే అందరినీ ఒకే గాడి కట్టేయకుండా దీనికి ఏమన్నా ఒక స్పెషల్ గా ఒక టారిఫ్ రిడక్షన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో అనేది. ఎందుకంటే మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నప్పుడు ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ కి వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ టు ద యునైటెడ్ స్టేట్స్. ట్రేడ్ డెఫిసిట్ అమెరికా తక్కువ మనకి ఇంపోర్ట్ చేస్తుంది, మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. ఇంతకుముందు అంటే ఎక్కువ డిఫెన్స్ ఇంతకుముందు తెచ్చుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం కొంచెం స్వయం సమృద్ధి. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అక్కడ సార్ మన ఆదిబట్ల ఉంది కదా, హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత అపాచీ హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ కూడా అమెరికన్ కంపెనీకి మన టాటాకి జాయింట్ పార్ట్నర్షిప్ ఎక్కడ తయారు చేస్తున్నాం స్పేర్ పార్ట్స్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ మోర్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనం ఐటీ గానీ ఫార్మా అల్యూమినియం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే చాలా తక్కువ. ప్రెషియస్ స్టోన్స్, పర్ల్స్ అంటే చాలా తక్కువనే కాదు, మనం కూడా చేసుకుంటున్నాం ఇంపోర్ట్. కానీ రెండు కంపేర్ చేసినప్పుడు వీఆర్ ట్రేడ్ బ్యాలెన్స్ మన ఫేవరే ఉంది. ఓకే, అది. సో ఈ మీటింగ్ ద్వారా ఇంకా సెక్యూరిటీకి సంబంధించి ఎస్పెషల్లీ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ విషయాల్లో నేను మీకు అది చాలా ఇంపార్టెంట్ అండి. అది క్వాడ్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు కలిసి చైనాను ఎదుర్కోవటం కోసం క్వాడ్ కంట్రీస్ గా ఒక గ్రూప్ ఫామ్ చేసినాయి. దాంట్లో భాగంగా లాట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఐటమ్స్ మీద ఈ 4 దేశాల మధ్య చాలా ఫ్రీ ట్రేడ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు? కామన్ శత్రువు చైనా కాబట్టి చైనాని నిరోధించాలి, కంటైన్ చేయాలి అంటే ఈ 4 కంట్రీస్ ఒక చోటకు వచ్చినాయి. బట్ ఎట్ ద సేమ్ టైము వ్యూహాత్మకంగా చూసుకున్నప్పుడు భారతదేశము ఇటు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమిలో కూడా ఉంది, బ్రిక్స్ అంటారు. ఇటు క్వాడ్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ యూనిక్ పొజిషన్ టు మేనేజ్ బోత్ బ్రిక్స్ గ్రూప్ అండ్ క్వాడ్ గ్రూప్. ఓకే, కాబట్టి రెండింటి నుంచి ఎంతో కొంత బెనిఫిట్ తీసుకునే విధంగానే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రయత్నం చేస్తారు. ఇంకో కలిసి వచ్చిన అంశం ఏంటంటే చైనాని కొట్టాలి అంటే ఇండియాకి రష్యా సహాయం కూడా కావాలి. ఓకే, అలానే అమెరికాకి చైనాని కూడా కొట్టాలంటే రష్యా సహాయం కావాలి. గివెన్ ద పర్సనల్ కెమిస్ట్రీ బిట్వీన్ పుతిన్ అండ్ ట్రంప్, అక్కడ ఒక సిల్వర్ లైనింగ్ అది. గివెన్ ద పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ మోడీ గారు అండ్ ట్రంప్, సో people are coming, 3 leaders are coming together, all very strong personalities to take care of Chinese containment. So ikkada manaki konta mana laapade avakasam. Terrorism, cross border terrorism, Pakistan, maritime security, maritime piracy, drugs, freedom of navigation, Indian Ocean, Pacific Ocean 21st century lo chala keelakamaindi. 80% of the world trade depends upon the maritime trade. Okay, ఎవరైతే పసిఫిక్ మహాసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని జాగ్రత్తగా సేఫ్టీ, సెక్యూరిటీ ఎన్షూర్ చేసి కాపాడుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ధనిక దేశాలుగా మారే అవకాశం ఉంది. సో ఇండో పసిఫిక్ వాటర్స్ హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద 21st century. సో సెక్యూరిటీ యాంగిల్ ఇప్పుడు మనకు సరే పాకిస్తాన్ సంబంధించి క్రాస్ బార్డర్ టెర్రరిజం డైరెక్ట్ గా వాళ్ళు ఎదుర్కోలేరు. చైనా విషయం ప్రధాన థ్రెట్ గత కొద్ది కాలంగా బార్డర్ విషయంలో చైనా. సో చైనా విషయంలో అవుట్ రైట్ స్టాండ్ మన వైపు అవుట్ రైట్ గా ట్రంప్ నిలబడతారా? కొంచెం డెమోక్రాట్స్ ఈజ్ ప్రో టువర్డ్స్ చైనా అంటారు కంపేర్ టు రిపబ్లికన్స్. 100% కొంత ట్రంప్ విల్ బి మోర్ ఫేవరబుల్ టు ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ కంటైన్మెంట్ ఆఫ్ చైనా. ఇస్లామిక్ టెర్రరిజం విషయంలో అయినా చైనా విషయంలో both are these are the 2 headaches for him also, for us also. ఆయన చైనీస్ వైరస్ అని పిలిచేవాళ్ళు కదా కరోనా వైరస్ సమయంలో. సో చైనాని, ఈ టెర్రరిజాన్ని ఎదుర్కోవటంలో ట్రంప్ తప్పనిసరిగా భారత్ కి ఎక్కువ సహాయం చేస్తారు. మనకి ఇబ్బందికరమైన అంశాలు ఏంటంటే ఇండియాకి అమెరికాకి ఇప్పుడు రైట్ నౌ ఈ F1 స్టూడెంట్ వీసాలు విషయము, వర్క్ పర్మిట్లు, మన H1B విషయము, ఈ రెండింటితో పాటుగా మన ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి, అంటే వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు మనం ఎక్స్పోర్ట్ చేసేది, దాని మీద మనల్ని ఎక్కువ డబ్బులు కట్టమంటున్నాడు ఆయన టారిఫ్.
అక్కడ మన ఇండియన్ కంపెనీలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్రంప్కి నచ్చజెప్పగలిగితే చాలా వరకు మన ఇండియన్ కంపెనీలు నష్టపోకుండా ఉంటాయి. కానీ ట్రంప్ ఏమంటాడు, చూడండి ఇక్కడ మీరు నష్టపోతుంది చూడొద్దు, మీకు ఇంపార్టెంట్ శత్రువు అయిన చైనాను ఎదుర్కోవడంలో మీకు ఎంతైనా మేము ఇస్తాం, సహాయం చేయగలుగుతున్నాం, చేస్తాము అనే దాని మీద కమిట్ అవుతున్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఒక దేశ ప్రధాని పర్యటించబోతున్నారు కాబట్టి ఆల్రెడీ బ్యాక్ ఛానల్ ట్యాక్స్ అన్ని అయిపోయి ఉంటాయి. జస్ట్ ఫార్మల్ స్టేట్మెంట్ అంతే ఇద్దరి మధ్య బిహైండ్ ద కర్టెన్స్ వర్క్ అంతా అయిపోయి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు అమెరికా టూర్ ద్వారా సో దాదాపు 1 month లోనే అంటే విత్ ఇన్ 20 days లోనే టూర్ చేస్తున్నారు. ఒకటి వచ్చింది, మోడీకి ఆహ్వానం అందలేదు, ఎందుకు విలువలేదు, మిగతా దేశ అధ్యక్షులు మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళారు కదా దానికి. అది యాక్చువల్ గా సార్ ప్రెసిడెన్షియల్ ఓత్ టేకింగ్ సెరమనీలో వెళ్ళేది అక్కడ అది ఒక సింబాలిక్ జెస్చరే సార్, అది ఫార్మాలిటీనే. అసలు కూర్చొని మాట్లాడుకునే బిజినెస్ అంతా, సీరియస్ బిజినెస్ అంతా ఈ 1-to-1 ఇంటరాక్షన్ లోనే జరుగుద్ది. అందుకనే ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన జయశంకర్ గారిని ఫస్ట్ ఇన్వైట్ చేసి, మన విదేశాంగ మంత్రిని, ఇవాళ మనము ప్రపంచంలో ఉన్న 4వ అతి పెద్ద స్టేట్ విజిట్ ఇది. ఏది ప్రెసిడెంట్ ట్రంప్ ఎలక్ట్ అవ్వగానే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని పిలిచాడు, తర్వాత జపాన్ ఆయన పిలిచారు, తర్వాత మధ్యలో ఇంకొక అతను ఎవరిని పిలిచారు. మన ఇండియాది 4వ అతి పెద్ద దేశం మనం వెళ్తున్నాము. అంటే ఇట్ షోస్ హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇండియా ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద డేస్ టు కమ్. వితౌట్ ఇండియా, వితౌట్ ఇండియన్ మెరిట్ అంటే స్టెమ్ కోర్సెస్, మన యొక్క టాలెంట్ని తప్పనిసరిగా అమెరికా యొక్క ప్రోగ్రెస్కి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఓవరాల్గా భారతదేశానికి అమెరికాకి మధ్య కామకాసా, లెమోవా, బేసా ఇవన్నీ అగ్రిమెంట్స్, సెక్యూరిటీ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్స్ ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే చైనా యొక్క ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ప్రపంచంలోని మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ని, పొలిటికల్ స్పేస్ని, సైబర్ స్పేస్ని, మ్యారిటైమ్ స్పేస్ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ని ఆక్రమించడానికి చేస్తున్న ప్రయత్నం ఉంది. దాన్ని తిప్పికొడటానికి అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ have come together and formed an alliance called Quad Alliance, Quadrilateral Security Alliance. So, in the days to come, India is in a favorable and a better position given this new thing, Quad. So, కాబట్టి ఇక్కడ కొంత మనం కోల్పోవచ్చు బికాస్ ఆఫ్ టారిఫ్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గెయిన్ అవుతున్నాం మనం. ఇది సెక్యూరిటీ డిఫెన్స్ విషయం. టారిఫ్ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ కావాల్సిందే కొద్ది గొప్ప. ఇది తాత్కాలికంగా, అంటే యుద్ధం గెలవాలంటే బ్యాటిల్. టారిఫ్ వేస్తాడా? అమెరికా, కెనడా, చైనా వేసాడు కదా, వేయకుండా మనమే వేస్తారంట, మనమే రెక్టిఫై చేసే అవకాశం. ఇప్పుడు 125 నుంచి 75 వచ్చారు. ఇప్పుడు కొన్ని ఆల్రెడీ అల్యూమినియం మిగతా ప్రొడక్ట్స్ మీద 25% టారిఫ్ వేశారు. కొన్ని మీద అంటే అవుట్ రైట్ గా. మరి ఇప్పుడు మెక్సికోకు డైరెక్ట్ గా అనౌన్స్ చేశారు 10% అని చెప్పి, చైనాకు 10% అని అనౌన్స్ చేశారు. అట్లా మనకు కూడా ఇండియా ప్రొడక్ట్స్ అని చెప్పి అట్లా కంట్రీ స్పెసిఫిక్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అంటే మన అల్యూమినియం, స్టీల్ సంబంధించి అంటే ఓవరాల్ గా సెక్టర్ మీద వేసారు. బట్ భారతదేశానికి ఇంత టారిఫ్, ఇంత రేటు అని ఒకటే రేట్ ఉండదండి. ప్రతి జబ్బుకు డిఫరెంట్ మందులాగా ఇంపార్టెంట్ వాటికి కొద్దిగా క్లాసిఫికేషన్ చేసుకుని అటు ఇటుగా తక్కువే పడతాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. ఎందుకంటే అమెరికా చెప్తుంది ఏమని, ఇండియా ఈజ్ నెంబర్ 1 ఫ్రెండ్లీ కంట్రీ అండ్ కోఆపరేటివ్ కంట్రీ అని చెప్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అమెరికన్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ అమెరికా అంటారు. వాళ్ళు డబ్బులు అంటే చాలా ప్రేమ వాళ్ళకి. అంటే ఇది అంటారు కదా మన తెలుగులో. సో బామ్మర్దే పేకాటే అని, అంటే కొలోక్యల్ తెలుగులో సంథింగ్ లైక్ దట్. సో అంటే అమెరికా బిజినెస్ ఇంట్రెస్ట్లు వచ్చేటప్పటికి తనను తాను కాపాడుకుంటానే అమెరికా. కానీ వ్యూహాత్మక రక్షణ సంబంధమైన విషయాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి అవసరమైతే అక్కడ డబ్బులు ఖర్చు పెట్టింది మన కోసం కూడా. ఎందుకు ఇక్కడ చైనాను కంటైన్ చేయాలి. ఆ విషయంలో మట్టికి మనం కొంత బెటర్ పొజిషన్కి వెళ్తాం గివెన్ ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఓవరాల్ గా మన అవుట్కమ్ అయితే పాజిటివ్ ప్రోగ్రెస్ ఉంటుందని అనిపిస్తుంది. పాజిటివ్ అండ్ ప్రోగ్రెస్ సార్. ఎందుకంటే మన అమెరికాకి మన అవసరం ఎక్కువ ఉందండి, మనకి అమెరికాతో మనకు అవసరం కన్నా. ట్రంప్ కొంత తగ్గుతాడా? ఎవరి మాట వినడు కదా, ఎవరి మాట. మోడీ గారు ట్రంప్ గారిది పర్సనల్ కెమిస్ట్రీ మీరు చూస్తారు. నిజానికి ఆయన అహ్మదాబాద్ లో హౌడీ మోడీ అద్భుతంగా జరిగింది. ఏ దేశ లీడర్ రానప్పుడు మళ్ళీ ట్రంప్ సార్ వస్తే చాలా బెనిఫిట్ జరుగుండేదేమో ఇండియాకు. మీరు ఒక 24 hours లో భరత్ గారు మీరే చెప్తారు సార్, చాలా వరకు వేరే దేశాలతో పోల్చినప్పుడు భారత్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడనే మీరు చెప్తారు చూడండి 24 hours తర్వాత. నా ప్రిడిక్షన్ ఇది. ఎందుకంటే అమెరికా ఇండియాని
చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్దాం, కలిసి వెళ్దాం అనే దాంట్లోనే ఉంది కానీ మైండ్ సెట్ ఇండియా మీద యాంటగనైజ్ కానీ ఇండియాకు వ్యతిరేకంగా కానీ కొద్ది గొప్ప ఉంటుంది. కానీ ఓవరాల్ గా మాట్లాడుతున్నా మనం గెలుస్తాం. రైట్, దిస్ ఇస్ మై ప్రెడిక్షన్. రైట్, థ్యాంక్ యూ కనగంటి రమేష్ గారు, రేవంత్ చెలమల గారు. మొత్తానికి మరికొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది మోడీ ట్రంప్ మీటింగ్. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అమెరికా అంటే ఇంతకుముందు సంగతి ఏమో కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో, కుగ్రామంలో కూడా 5 మంది 10 మంది అమెరికా వెళ్ళిపోతున్న పరిస్థితి. స్టూడెంట్స్, అక్కడ సెటిల్ అయిన వాళ్ళ భవిష్యత్తు, తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఇటీవల స్టాక్